అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరితో కూడా ఒక మినీ వ్లాగ్ షేర్ చేసుకోబోతున్నాను. అదేంటి వంట ఛానల్లో వ్లాగ్ అనుకోకండి, అందరికీ యూజ్ అవుతుందని, ఎవరైనా తెలుసుకోకపోతే తెలుసుకుంటారని ఈ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. మొన్న కార్తీక సోమవారం కదా, అమ్మ అయితే కొన్ని నోములు ఇచ్చింది. ఆ నోములన్నిటినీ పెడితే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకని ఒక్కొక్క వీడియోని సపరేట్ చేసి ముందుగా కన్నె తులసి నోము అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఎంతమందికి ఈ కన్నె తులసి నోము తెలుసు, ఎంతమంది ఈ కన్నె తులసి నోముని ఇచ్చారు అన్నది నాకు కామెంట్స్లో చెప్పండి. ఇకపోతే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక కన్నె తులసి నోము విషయానికి వస్తే ఈ నోము 5 నుంచి 10 సంవత్సరాల లోపు ఉన్న ఆడపిల్లకే ఇస్తారు. చెల్లి వాళ్ళ పాప ఉండడం వల్ల అమ్మ చెల్లి వాళ్ళ పాపకి కన్నె తులసి నోము అయితే ఇచ్చింది. నాకైతే ముఖ్యంగా ఈ కార్తీక మాసం వచ్చిందంటే నోములు అనేది అమ్మ చాలా ఎక్కువగా ఇస్తుంది కాబట్టి ఈ నోములు అనేవి చాలా ఇష్టమండి. ఇకపోతే కన్నె తులసి నోము విషయానికి వస్తే 2 తులసమ్మలని తీసుకోవాలి. ఒక తులసమ్మని వాయనం కింద ఇచ్చేస్తారు, ఒక తులసమ్మని ఇంట్లో పెట్టుకొని పూజించుకోవాలి. ఇకపోతే ఆ పాపకి తలారా స్నానం చేయించిన తర్వాత కొత్త బట్టలు కట్టి కాళ్ళకి పసుపు పారాని పూసి గంధం కుంకుమ బొట్టు పెట్టి పూజలోని తులసమ్మ పక్కన కూర్చోబెట్టి తులసమ్మని అలాగే నేతి అరిసెలని వాయనం కింద ఇస్తారు. ఆ అరిసెలు కూడా 13 జోడాలు అంటే 26 అరిసెలను వాయనం కింద ఇస్తారు. మన శక్తి కొలది, మన ఓపిక కొలది ఎన్ని రకాల పళ్ళుంటే అన్ని రకాల పళ్ళను పెట్టి ఈ అరిసెలను అన్నిటినీ పెట్టి పూజ చేసి కథ చదువుకొని హారతి ఇచ్చుకున్న తర్వాత వాయనం అనేది ఇవ్వాలి. ఈ నోములు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. మన శక్తి కొలది, మన ఓపిక కొలది ఇచ్చుకోవచ్చు. అలాగే కార్తీక మాసంలోనే ఇవ్వాలా అంటే కార్తీక మాసం అనే కాదు, శ్రావణ మాసం, మార్గశిర మాసం, మాఘమాసం ఇలా ఈ మాసాలలో కూడా ఈ నోములు అనేవి ఇచ్చుకోవచ్చు. ఇక నోములు ఇచ్చేటప్పుడు చిన్నవాళ్ళకే ఇవ్వాలి, పెద్దవాళ్ళకే ఇవ్వాలి అని ఏమీ ఉండదు. మనం ఇంటికి ఎవరినైతే పిలుస్తామో వాళ్ళని పార్వతీదేవి కింద అనుకొని మనం తాంబూలాలని వాయనాలని ఇవ్వాలి. వాయనం ఇచ్చేటప్పుడు కూడా పార్వతీదేవి వాయనం అందిందా అమ్మ, వాయనం అందిందా అని 3 సార్లు అడిగిన తర్వాత ఎవరు వచ్చారు మా ఇంటికి, ఎవరు వచ్చారు మా ఇంటికి అని అడిగి మనం తాంబూలాలు అనేవి ఇవ్వాలి. ఇక్కడైతే కన్నె తులసి నోముకి పూజ అంతా చేసుకొని కథ చెప్పుకున్న తర్వాత ఇక్కడ అమ్మ అయితే వాయనం అనేది ఇస్తుంది. ఆ వాయనాన్ని నేరుగా ఎక్కడ ఆగకుండా ఇంట్లో దేవుడి గదిలో పెట్టుకున్న తర్వాత ఆ ప్రసాదాన్ని ఒక 10 మందికి పంచిపెట్టుకుంటారు. ఇక నోములన్నిటిలో కూడా నాకు ఈ కన్నె తులసి నోము అంటే ఇష్టం. ఎందుకంటే చిన్నపిల్లలకి ఇస్తారు కదా, చాలా బాగుంటుంది. ఇకపోతే అందుకే మీకు ఈ వీడియో అనేది ప్రత్యేకంగా షేర్ చేసుకున్నాను. ఎవరైనా చూడకపోతే చూస్తారు కదా అని. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్, బాయ్. కన్నె తులసి నోమందిందమ్మా. అమ్మ పార్వతీదేవి కన్నె తులసి నోమందిందమ్మా. ఎవరికంది